ది సబర్మతి రిపోర్ట్ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. గోద్రా ఘటనను తప్పుడుగా చిత్రీకరించి చరిత్రను కనుమరుగు చేసేందుకు యత్నించిన కాంగ్రెస్ ఒక సెక్షన్ మీడియా కుట్రలను ఈ సినిమా ద్వారా బట్టబయలు చేయడం అభినందనీయమన్నారు. ది సబర్మతి రిపోర్ట్ వంటి అద్భుత సినిమా అందించిన దర్శక నిర్మాతలకు, సినీ నటులకు ప్రత్యేకంగా ఆయన అభినందించారు. బంజారాహిల్స్ జీవీకే మాల్లో ది సబర్మతి రిపోర్ట్ సినిమాను బండి సంజయ్ కుమార్ వీక్షించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మనోహర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్, డాక్టర్ ప్రకాష్ రెడ్డి, అధికార ప్రతినిధి జే సంకప్పతో కలిసి బండి మాట్లాడారు. ది సబర్మతి రిపోర్ట్ అద్భుతమైన సినిమా. ఈ సినిమాను తీసిన దర్శక, నిర్మాత, నటీనటులకు హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. వివాదాలు లేకుండా తీసిన సినిమా. నిజం నిప్పు లాంటిది. కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రను వక్రీకరించి అర్థం లేని విషయాలను జోడించి వాస్తవాలను తెరమరుగు చేసేందుకు యత్నించింది. గోద్రా ఘటనలో కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి మద్దతిచ్చింది. అయోధ్య నుండి వచ్చిన కరసేవకులను హతమార్చాలనే ఉద్దేశంతో ఈ దేశంలో మత విద్వేషాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ చేసిన కుట్రను ఈ సినిమా ద్వారా బహిర్గతం చేశారని అన్నారు. అద్భుతమైన ఈ సినిమాకు ఉత్తరప్రదేశ్ లో ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారని బంటి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే ది సబర్మతి రిపోర్టు సినిమాకు ట్యాక్స్ మినహాయింపు ఆయన కోరారు. ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలని సినిమా ఇండస్ట్రీని బండి సంజయ్ కోరారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రనే అది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఏ విధంగా ప్లాన్ చేశారు, ఏ విధంగా మత విద్వేషాలు కలిగించే ప్రయత్నం చేశారు, ఏ విధంగా హిందువులను హతమార్చే ప్రయత్నం చేసినా మనం చూస్తున్నాం. మనం దాంతోపాటు ఒక వర్గానికి కొమ్ము కాసే పార్టీలు కూడా ఇప్పటికున్నాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలిచే సంబరాలు చూపెట్టారు, సంతోషం. కానీ ఇప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునే పరిస్థితి ఇప్పుడు కూడా అనేక ప్రాంతాలు ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా అనేక ప్రాంతాలు బంగ్లాదేశ్ అని, మినీ బంగ్లాదేశ్ అని, మినీ పాకిస్తాన్ అని, మినీ ఆఫ్ఘనిస్తాన్ అని ఇప్పుడు కూడా అనేక ప్రాంతాలు కూడా ఉన్నాయంటే ఇదే కారణం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సంఘటన జరగకూడదని లేదు. ఇప్పుడు మినీ పాకిస్తాన్ అని చెప్పి ఇండియాలో ఉందంటే, మినీ బంగ్లాదేశ్ అని ఇండియాలో ఉందంటే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలవద్దని కోరుకొని పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునే పరిస్థితి ఇంకా ఉందంటే ఎవరు మారాలి? ఇప్పుడు సమాజం మారాలి. జరుగుతున్న వాస్తవ విషయాలను గుర్తించాలి సమాజం.